యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18 వచ్చిన వేగుల వారి గురించి మనం ఆలోచన చేస్తున్నాము. వారు ఎలాంటి వారు అనేది. నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి, నీవు మమ్మల్ని ఒక కిటికీలోంచి కిందకి దింపావు గనక ఈ ఎర్రని దారమును కట్టి, ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, ఆ నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ నీ ఇంట చేర్చుకొను. ఇంట చేర్చుకునుము. చాలండి. ఈ 3వ మాట గమనిస్తే వేగులు వారు రాహాబుకి ఏమిచ్చారు? అందరూ చెప్పాలి, ఏమిచ్చారు? ఒక బంగారు నెక్లెస్ ఇచ్చినట్టు ఉందా అక్కడ? లేదా ఒక ప్లాటినం బ్రేస్లెట్ ఏమైనా ఇచ్చారా? ఏమిచ్చారు? ఎర్రని దారం. అమ్మా, నీవు ఒక నిజమైన ఆలవాళ్ళని అడిగావు. అయ్యా మీరు మేలు చేస్తానన్నారు, ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, బిజీ అయిపోతారు మీరు. ఆ తర్వాత తీరా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఇల్లేంటో, నేను ఎలా మేలు చేశానో అవన్నీ మీరు మర్చిపోతే నా పరిస్థితి, నాకు ఒక నిజమైన ఆనవాళ్ళు కావాలి, ఐ నీడ్ ఎ ట్రూ సైన్ ఫ్రమ్ యూ అనగానే గబగబా వాళ్ళు ఒక ఎర్రని దారం తీసి ఎవరికి ఇచ్చారట? చాలా అమూల్యమైన మాటలు ఇక్కడ ఉన్నాయి, ఇవన్నీ చెప్పడానికి సమయం లేదు. ఈ ఎర్రని దారము మన ప్రభు అని యేసయ్యకు సాదృశ్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దిస్ రెడ్ అండ్ స్కార్లెట్ థ్రెడ్ రిప్రజెంట్ జీసస్. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ఎర్రని దారం పట్టుకెళ్తున్నారంటే అర్థం ఏంటంటే వీరున్న చోట యేసయ్యని ఏం చేస్తున్నారు? అందరికీ పరిచయం చేస్తున్నారు. వేగుల వారిలో ఒక మంచి లక్షణం ఏంటంటే వారు ఎర్రని దారాన్ని ఇచ్చారు రాహాబుకు. రాహాబు ఒకనాడు ఉగ్రత వచ్చినప్పుడు, ఒకనాడు ఎరుకో పట్టబడినప్పుడు, ఈ పట్టణం కాల్చివేయబడినప్పుడు, ఈ పట్టణంలో ఏది మిగలకుండా కాల్చివేయబడినప్పుడు ఈ ఎర్రని దారం నిన్నేం చేస్తుంది? కాపాడుతుంది. ఈ ఎర్రని దారం నిన్ను, నీ కుటుంబాన్ని, నీ అన్నదమ్ములను, అక్క చెల్లెని, తండ్రి ఇంటి వారందరినీ, ఈ ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో ఈ ఎర్రని దారం ద్వారా మీరు కాపాడబడతారు. ఇట్స్ నాట్ యువర్ ఎడ్యుకేషన్, ఇట్స్ నాట్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్, ఇట్స్ నాట్ యువర్ అసెట్స్ అండ్ ప్రాపర్టీస్ దట్ విల్ సేవ్ యూ. ఓన్లీ ది స్కార్లెట్ thread will save your life. What an amazing people, telling the prominence of Jesus to the world. చెప్పావా ఎవరికైనా? లోకంలో అనేక మంది విర్రవీగిపోతున్న దుష్టత్వంతో ఉన్నారు ఈ రోజున. తమకున్న జ్ఞానం వారిని కాపాడుతుందని, తమకున్న డబ్బు వారిని కాపాడుతుందని, తాము చేస్తున్న భక్తి కార్యక్రమాలు వారిని కాపాడుతాయని, నరక గుండం నుండి, భయంకరమైన నిత్య శిక్ష నుండి వారు చేస్తున్న భక్తి కార్యక్రమాలు కాపాడతాయనే ముసుగులో చాలామంది ఉంటే చెప్పావా ఎప్పుడైనా? నిన్ను కాపాడేది ఎర్రని దారం అనగా యేసయ్య రక్తం మాత్రమే. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ సేవ్ పీపుల్ ఫ్రమ్ ఇటర్నల్ పనిష్మెంట్ అండ్ ఇటర్నల్ డామినేషన్. నరక శిక్ష నుండి, భయంకరమైన ఆ గండము నుండి మనిషిని తప్పించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఆయన శిలువలో కార్చిన అమూల్య రక్తము ద్వారా మాత్రమే మనిషికి విడుదల, విమోచన ఉంది. వేగులు వారు చెప్పింది అదే, ఎర్రని దారమే నేను కాపాడద్దమ్మా. ఈ వేగుల వారిలో ఒక భారం ఉంది. ఆ ఇంటిని కాపాడాలనే లక్ష్యం వారికి ఉన్నప్పుడు ఎర్రని దారాన్ని ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఒక మనిషిని పాపం నుండి విడిపిస్తుంది, శాపం నుండి రక్షిస్తుంది అనే సువార్తను చెప్పగలిగే మనసు నీలో ఉందా? ఉదయం లేచిన రాత్రి పడుకునేదాకా నువ్వు మాట్లాడుతూ ఎన్నో మాటల్లో ఒక్క మాటైనా సువార్త ఉందా? ఒక్క మాటైనా నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడే ఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు, నువ్వు మాట్లాడే ఆ యొక్క టెలిఫోన్ కాన్వర్జేషన్లో కావచ్చు, లేదా నువ్వు చేసే టెక్స్టింగ్లో కావచ్చు, నువ్వు చేసే రకరకాల పరిస్థితుల్లో ఎక్కడైనా సువార్తను చూపిస్తున్నావా? ఎర్రని దారం ద్వారా మాత్రమే నీకు రక్షణ ఉందని ఎవరికైనా చెప్పావా? ఒకనాడు నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, నీ స్నేహితులు, నీ బంధువులందరూ ఏనాడు నువ్వు వారికి సువార్త చెప్పలేదు. వారు నరకానికి వెళ్ళిన తర్వాత ఏడుస్తారేమో, పలానా సహోదరి నాతో ఇంతకాలం ఉంది కానీ ఎప్పుడు నాకు యేసుప్రభు గురించి చెప్పలేదు, ఆమె ఒక్కరోజున నా గురించి యేసుప్రభు గురించి నాకు చెప్పుంటే నేను నీ స్థానంలో ఉండేవాడిని కాదని ఏడుస్తారేమో నేను తలుచుకునే. నీకు నువ్వు పరలోకానికి వెళ్తావు, మంచిదే. నీ కుటుంబ సభ్యులు నీ ద్వారా దేవుని మాటలు వినకుండా ఒకవేళ నరకానికి పోయి ఉంటే ఏడుస్తారేమో, మా నాన్న ఎప్పుడు నాకు ఈ మాట చెప్పలేదు, మా అమ్మ ఎప్పుడు నాకు యేసుప్రభు గురించి చెప్పలేదు, నా భార్య నాతో ప్రతిరోజు ఎన్నో మాటలు మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా యేసుప్రభు గురించి చెప్పలేదని బహుశా నిన్ను గురించి ఎవరైనా బాధపడతారేమో ఆలోచించాయి. ఈ వేగులు వారు, అయ్యా నాకు రక్షణ కావడానికి, రక్షణ పొందుకోవాలంటే సూచన ఏంటి అంటే వాళ్ళు ఎర్రని దారం ఇచ్చి, అమ్మ ఇది ఒక్కటే సూచన, ఈ దారాన్ని ఇంటికి కట్టు, ఆ ఇంట్లో రక్షణ పొందుతారు. ఒకవేళ రాహాబు తన వేశ్య వృత్తులు అప్పటికి ఎన్నెన్నో సంపాదించి ఉండొచ్చు, ఎంతో డబ్బు సంపాదించి ఉండొచ్చు, పరదేశులు ఎంతోమంది ఎన్నో రకాల బహుమతులతో తన ఇల్లంతా నింపేసి ఉండొచ్చు, కానీ అవేవి ఆమె ప్రాణాన్ని కాపాడలేదు. కేవలం ఎర్రని దారం మాత్రమే. హల్లెలూయా. యేసయ్య రక్తమే నిన్ను నన్ను కాపాడేదే. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఒక వ్యక్తి ఆశ్రయించినప్పుడే ఆత్మరక్షణ, మరే విధానంలో మనిషి రక్షణ లేదా.
ఎర్రని దారం ఇచ్చారు. ఇవ్వగలవా ఈరోజు నువ్వు ఎవరికైనా ఒక ఎర్రని దారం? ఎవరికైనా ఇవ్వగలవా? యేసే గురించి చెప్పగలవు ఒక మాట? ఆయన నిత్య రక్షకుడని, సిలువలో ప్రాణం పెట్టిన దేవుడని, మరణించిన దేవుడని, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడని సువార్త చెప్పే మనసు నీలో ఉందా? దేవుడు కోరుతున్నాడు.